సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. నా పేరు వైద్యరత్న డాక్టర్ మొహమ్మద్ రఫీ, అనువంశిక వైద్యులము. మేము తాత ముత్తాతల నుంచి 450 సంవత్సరాల నుంచి మేము వైద్యాన్ని చేస్తూ మా తాత ముత్తాతలు చేస్తూ వస్తున్నారు. మేము అదే విధానాన్ని నల్లమల్ల అడవి ప్రాంతంలో వనమూలికలను సేకరించి ఎన్నో రకాలైన దీర్ఘకాలిక మందులను తయారు చేసి ఎంతోమందికి ఇచ్చాము. చాలామంది ఎంతోమంది మేము చెప్పిన వైద్య విధానాలను పాటించి మందులు తయారు చేసుకొని ఎంతోమంది ఆ దీర్ఘకాలిక రోగాలను దూరం చేసుకున్నారు. ఈ కాలంలో ముఖ్యంగా ఎన్నో రకాలైన సమస్యలకు బాధపడడంలో ముఖ్యంగా మగవారు ఆడవారు ఎక్కువ సమస్యలకు గురవుతున్నది లైంగిక సమస్యలు. ఈ లైంగిక సమస్యలు మగవారిలో ఉన్నాయి, ఆడవారిలో ఉన్నాయి. మగవారిలో ఉండే లైంగిక సమస్యల విషయానికి వస్తే అంగం సరిగా స్తంభించకపోవడం, వీర్య స్ఖలనం తొందరగా కావడము, నిద్రలోనే స్వప్న స్ఖలనం జరగడము, ఇలాంటి లైంగిక సమస్యలతో బాధపడుతూ ఎన్నో రకాలైన మానసిక వ్యాధులకు గురవుతున్నారు. అదేవిధంగా స్త్రీలు కూడా జడత్వానికి గురై సంసార సుఖాలకు దూరం ఉంది. ఈ కారణాల చేత చాలామంది భార్యాభర్తలు విడిపోవడానికి దారితీస్తుంది. ఎంతోమంది డైవర్స్ వరకు వెళ్ళారు. నా కామెంట్స్లో చాలామంది లైంగిక సమస్యల గురించి చెప్పమని కోరగా నేను ఈ వీడియో మీ అందరికీ అందిస్తున్నాను. నేను చెప్పే విధంగా మీరు మందులు తయారు చేసుకొని ఆ మందులు వాడుకోండి, మీకు ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి. లైంగిక సమస్యలు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇప్పుడు మనం తినే ఆహార అలవాట్లు, వాతావరణ పరిస్థితులు, వాతావరణ కాలుష్యము, తర్వాత సరిగా సమయానికి నిద్రపోకపోవడము, సరైన సమయానికి భోజనం చేయకపోవడము, సరిగా అవగాహన లేకపోవడము, తిండి ఆహారము సరిగా తీసుకోకపోవడము, ఇలాంటి రకరకాల సమస్యలకు వీటన్నిటి కారణము సరిగా ఆహారము తీసుకోకపోవడము, సరైన టైంకి నిద్రపోకపోవడము, పని ఒత్తిడి, భారము, ఇలాంటి రకరకాల సమస్యలు తయారవుతున్నాయి. ఈ కారణం చేత చాలామందికి లైంగిక సమస్య చాలా పెద్ద సమస్య కూర్చున్నది. చాలామంది డైవర్స్ కాకుండా చాలామంది ఆత్మహత్యలకు గురవుతున్నారు. కొందరికి సంతానం కూడా కలగటం లేదు. నేను చెప్పే మందును మీరు తయారు చేసుకొని వాడడం వల్ల 90 సంవత్సరాల ముసలోడైనా కూడా గుర్రంలాగా పరిగెడతాడు. దాని డౌటే లేదు. మనం ఋతువులను బట్టి సంభోగం అనేది ఋతువులను బట్టి దానికి ఒక సమయం ఉంది, కొన్ని ఋతువులు ఉన్నాయి. ఏ ఋతువులో ఎన్ని రోజులు చేసుకోవాలి, ఏ సమయంలో మనం సంభోగం చేయాలని మన గ్రంథాలు ఎన్నో చెప్తున్నాయి. కానీ వాటికి అనుసరించకుండా చాలామంది హస్తప్రయోగాలు చేసుకొని వాటి వల్ల కూడా ఈ నరాల బలహీనతకు గురవుతున్నారు. నరాలకు సత్తువ లేకుండా పోతుంది. చాలామంది ఆహారంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, మద్యపానం తీసుకోవడం వల్ల ఈ కారణాల చేత వాళ్ళకు నరాలు బలహీనత సరిగా అంగస్తంభన జరగక అక్కడ వాళ్ళు చాలా విఫలమవుతున్నారు. దీనికి నేను ఒక మందు చెప్తాను. దాన్ని మీరు బాగా అందరూ చక్కగా గుర్తుంచుకొని చక్కగా పుస్తకంలో రాసుకొని, ఇవన్నీ పచారీ కొట్లో దొరికే వస్తువులే, ఈ వస్తువులను తీసుకొచ్చేసి మీరు మందు తయారు చేసుకొని సేవించడం ద్వారా ప్రతి సమయంలో చాలా చాలా సంతృప్తి పొందగలరు. ముందుగా వస్తువులు చెప్తున్నాను, రాసుకోండి. 5 తులముల వెండి రవ్వలను తీసుకొని వాటిని ఒక మూసలో వేసి కరిగించి ఒక రూపాయి బిళ్ళ మందం గుండ్రంగా తయారు చేసుకొని భద్రపరచండి. దీని తర్వాత కామంచాకు పసురు 50 గ్రాములు, ఉత్తరేరాకు పసురు 50 గ్రాములు, చిర్యాకు పసురు 50 గ్రాములు. ఈ 50 గ్రాములు 50 గ్రాములు మొత్తం కలుపుకుంటే 150 గ్రాములు అవుతుంది. ఈ సేకరించుకున్న తర్వాత ఒక చిన్న ఇనుప బాండీలో పెట్టి ఒక సన్నని మంట మీద ఈ ఇనుప బాండీ పెట్టి పొయ్యి మీద ఇనుప బాండీ పెట్టి ఆ బాండీలో ఈ రూపాయి మందం ఉన్న వెండి బిళ్ళను వేసి ఆ బిళ్ళను వేడి చేస్తూ కింద అగ్గిపెట్టి వేడి చేస్తూ సన్నని మంటతో ఈ పసురు వేస్తూ అలా 4 గంటలు మీరు దాన్ని కలుస్తూ ఉంటే అది పూర్తిగా సింధూరం అయిపోద్ది. ఆ ఇనుప బిళ్ళ అనేది పౌడర్ లాగా ఎర్రని సింధూరం అవుద్ది. ఈ సింధూరాన్ని మీరు ప్రతిరోజు ఉదయాన్నే ప్రాతకాలం తినక ముందు ఒక బియ్యపు గింజ పరిమాణం తేనె అనుపానంగా తీసుకోవాలి. అదేవిధంగా రాత్రి బియ్యపు గింజ పరిమాణం భోజనానికి అర్ధగంట ముందు దీన్ని తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల మీ శరీరం కండరాలు కానీ నరాలు కానీ బాగా దృఢంగా తయారైతే మంచి శక్తి పట్టుత్వం వస్తుంది. ఎలాంటి సమస్య మీకు ఉండదు. ఇదే చూర్ణం వాడడం వల్ల చాలామందికి సంతానం కలగని వాళ్ళకు సంతానం కలిగింది. మగవాళ్ళకి కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి కౌంట్ పెరిగింది. ఆడవాళ్ళకు సరిగా అండాలు రిలీజ్ కాకపోతే స్త్రీలకు అండాలు మంచిగా రిలీజ్ అయిపోయింది. ఈ సంతానం కలగడానికి కొన్ని సమయాలలో మనం రతిలో పాల్గొన్నప్పుడు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. చాలామంది ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏదేదో రకాల మందులు వాడుతున్నారు. దానివల్ల పిల్లలు కలగక
చాలామంది చాలా అవమానానికి గురై ఆడవాళ్ళు చాలా బాధపడుతున్నారు. కాబట్టి నేను చెప్పి బాగా గుర్తుంచుకోండి. సమయం అనేది ఋతుస్రావం అయిన స్త్రీ బహిష్ట అయిన 15 రోజుల నుంచి 15, 16, 17 ఈ 3 రోజులలో స్త్రీ పురుషులు ఇద్దరు రతిలో పాల్గొంటే ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుంది. తర్వాత సంభోగం చేసుకునే సమయం చాలామంది ఇప్పుడు బయటికి వెళ్ళేసి ఉదయం నుంచి ఈవినింగ్ వరకు పని చేసుకొని కష్టపడి టెన్షన్లతో విశ్రాంతి లేకుండా ఇళ్ళకి వచ్చిన తర్వాత రాత్రిపూట అలసిపోయిన తర్వాత రతిలో పాల్గొంటారు? కాదు, అది కాదు సమయం. సమయం ఉదయం 4 గంటల నుంచి 8 గంటల సమయము రతికి సరి అయిన సమయం. గ్రంథాలలో రాసి ఉన్నారు. చాలామంది మీరు అనుభవంగా చూసుకోండి. ఆ సమయంలో మీరు రతిక్రియలో పాల్గొంటే మీరు ఎంత తృప్తి పొందుతారో, ఎంత భావప్రాప్తి పొందుతారో మీకే అర్థమవుతుంది. సో నేను చెప్పిన ఈ ఔషధాన్ని తయారు చేసుకొని నేను చెప్పినట్టుగా మీరు పాటించి చేయడం వల్ల మీకు సంతానం కలుగుతుంది, రతి సౌఖ్యం కలుగుతుంది, అంగస్తంభన జరుగుతుంది, శీర్ఘస్ఖలనం జరుగుతుంది, వీర్యం పలచగా రావడము ఆగిపోతుంది, యథాస్థితి మంచి ఆరోగ్య స్థితికి వచ్చేస్తారు. అందుకనే సంభోగం సర్వరోగ నివారణం అన్నారు. ఎలా అయితే కరెక్ట్గా జరిగిందో ఆ మనిషి ప్రశాంతంగా ఉండగలడు, చాలా ఆరోగ్యవంతంగా ఉండగలడు. కాబట్టి దీనికి పత్యాలు కూడా ఉన్నాయి. ఒక చింతపండు పులుసు తీసుకోకూడదు, దుంపకూరను మాత్రం తీసుకోకూడదు. ఇది తీసుకోకుండా ఈ మందు మీరు ఒక మండల వ్యవధి వాడిందంటే నేను చెప్పిన విధంగా అన్ని రకాలుగా మీ ఆరోగ్యం సరిగా చేకూర్చి మంచి వీర్యపుష్టి కలిగి మంచి వీర్యవృద్ధి కలిగి చాలా సంతోషంగా ఉండగలని. ఇంకో విషయం, మీకు ఏదైనా సందేహాలు ఉన్నా, మీకు ఎలాంటి సలహాలు కావాలన్నా ఈ కింద స్క్రోల్ అయ్యే నెంబర్కు మీరు కాల్ చేస్తే నేను మీకు వివరంగా వివరించగలను. మీ సమస్య పరిష్కారం తెలపగలను. సుమన్ టీవీ ప్రేక్షకులకు, తర్వాత నా వైద్య మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు.